మేము ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అయ్యి అవును. ఆహ్, ఆహ్, ఆ రెస్టారెంట్‌లో, ఈ రెస్టారెంట్‌లో వర్క్ చేసి హలో ఆల్, నా పేరు జీకే. సో ఇవాళ మనతో ఇందర్ రెడ్డి ఉన్నాడు. సో ఇందర్ రెడ్డికి ఓవరాల్ 7 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కరెంట్లీ ఇందర యూఎస్లో వర్క్ చేస్తున్నాడు, ఒక టాప్ కంపెనీలో, టాప్ ఫైనాన్షియల్ కంపెనీలో. సో మన ఇంద్రాతో ఇవాళ మాట్లాడదాం. అసలు డెవాప్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, క్లౌడ్ ఎలా నేర్చుకున్నాడు, ఇంకా ఆటోమేషన్ ఏమేమి చేస్తాడు వర్క్లో. సో ఇవన్నీ మన ఇంద్రాతో మాట్లాడదాం. సో ఇంద్ర, ఎలా ఉన్నావు? థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ మనోళ్ళకి నీ క్విక్ ఇంట్రో ఇవ్వ. ఆహ్, యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ జికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడడం లైక్ నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే మనం చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు గదా! సో బేసిక్‌గా నా పేరు ఇంద్రారెడ్డి. ఆహ్, నేను 2015లో ఆహ్, నా కెరియర్ స్టార్ట్ చేశాను. వెరైజాన్ కంపెనీలో. సో జీకే ఆహ్, నా కొలీగ్ అండ్ నా బాస్ అక్కడ వెరైజాన్‌లో. సో ఇనీషియల్‌గా నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్ లాగా జాయిన్ అయ్యి, తర్వాత డెవాప్స్‌కి చేంజ్ అయ్యాను. ఆహ్, డెవాప్స్‌కి చేంజ్ అయిన తర్వాత 3 ఇయర్స్ ఆఫ్టర్ లైక్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత మాస్టర్స్ చేస్తే ఇంకా కెరియర్ గ్రోత్ బావుంటుంది అని జెప్పి నేనిక్కడ ఫ్లోరిడాలో మాస్టర్స్ చేశాను. ఇక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆహ్, ఇక్కడ ఒక బ్యాంకింగ్ కంపెనీలో వర్క్ జేస్తున్నాను ఇప్పుడు. యాస్ మళ్ళీ ఆహ్, క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజినీర్ లాగా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇంద్రా, నువ్వు ఆల్మోస్ట్ 6 years ఆర్ మోర్ ఇంకా క్లౌడ్ డెవాప్స్లో ఉన్నావు కదా. వెరైజన్లో వర్క్ చేసావు, దాని తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు. సో నీ ఫస్ట్ ఇనీషియల్గా నువ్వు డెవాప్స్ ఎప్పుడైతే వర్క్ చేసావో అప్పటికి ఇప్పటికీ ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది నీకు? అంటే టూల్స్ పరంగా కానీ, లేకపోతే నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పరంగా. ఆహ్, డిఫరెన్స్ అంటే ఆహ్, ఇనీషియల్‌గా టూల్స్ కొంచెం లైక్ ఆబ్వియస్‌లీ కొంచెం లిమిటెడ్‌గా ఉండేవి గజికి. ఇప్పుడు ఆహ్, కొన్ని రోబస్ట్ టూల్స్ అయిపోయాయి. అండ్ నంబర్ ఆఫ్ టూల్స్ గూడా బాగా ఎక్కువైపోయినాయి. అంటే ఆహ్, ఆహ్, యాహ్! జికే. సో 2015లో నంబర్ ఆఫ్ టూల్స్ కొంచెం తక్కువుండేవి. అండ్ ఆబ్వియస్‌లీ ఆ టూల్స్ గూడా మన యూజ్ కేస్‌కి ఎగ్జాక్ట్ లైక్ మెచ్యూరిటీ ఆహ్, ప్రాబబ్లీ ఉండకపోయేది. ఇప్పుడు మనకు లైక్ నంబర్ ఆఫ్ టూల్స్ పెరిగాయి. అండ్ నా అప్లికేషన్ స్పెసిఫిక్ యూజ్ కేస్‌కి లైక్ ఆ మెచ్యూరిటీ గూడా ఇంక్రీజ్ అయింది. ఎగ్జాంపుల్ ఆహ్ అప్పుడు లైక్ కంటైనరైజేషన్ అంటే ఓన్లీ యూజింగ్ డాకర్ ఎక్కువుండేది. ఆర్ డాకర్ స్వార్మ్ కదా! సో, ఇప్పుడు ఆహ్, క్యూబర్నెటీస్ ఆర్కెస్ట్రేషన్ ఉంది. క్యూబర్నెటీస్ కాకుండా ఈసీఎస్ ఆహ్, సో, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ బాగా పెరిగాయి. అండ్ క్లౌడ్ ప్రొవిజనింగ్ గూడా లైక్ మెయిన్‌లీ టెర్రాఫార్మ్ నాకు తెలిసి సార్ట్ ఆఫ్ వెరీ బిగ్ చేంజ్. ఇంతకుముందు ఈచ్ అండ్ ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్స్ దాంట్లో వాళ్ళ స్పెసిఫిక్ సర్వీసెస్ లైక్ ఏడబ్ల్యూఎస్‌లో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్స్ గాని, సో, అలా క్రియేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు లైక్ ప్రాబబ్లీ టెర్రాఫార్మ్ వాడుతున్నాం. అండ్ అండ్ ఓవరాల్‌గా గూడా నాకు తెలిసి ఆ టూల్స్ లైక్ మా మెచ్యూర్ అయ్యాయి. మిగతా టూల్స్ గూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జెంకిన్స్ ఆహ్, నేనేదన్నా కాన్ఫిగర్ చేయాలి అన్నా, మనం ఏదైనా జాబ్ కాన్ఫిగర్ చేయాలి అన్నా, మనం ఆహ్, ఏ రిపాజిటరీ వాడాలి, ఏంటి అవన్నీ ఆహ్, లైక్ నో ఆహ్, కాన్ఫిగరేషన్ కొంచెం ఆహ్, ఎక్స్‌టెన్సివ్‌గా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిటాబ్స్ గాని, గిట్లాబ్ గాని తీసుకుంటే మనకు కంప్లీట్ సీమ్‌లెస్ ఫ్లో ఉందిప్పుడు. కదా! ఆహ్, యాహ్! నాకు తెలిసి నంబర్ ఆఫ్ టూల్స్ పెరిగాయి. అండ్ టూల్స్ మెచ్యూరిటీ గూడా పెరిగింది. ఆహ్, అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవాప్స్ ఇంజినీర్స్ గూడా ఆ యాస్పెక్ట్ గూడా కొంచెం పెరిగింది. ఇన్ ద సెన్స్ సెక్యూరిటీ గూడా ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. సో, ఇంతకుముందు డెవాప్స్ అంటే ఓన్లీ టూల్ చేంజ్ అలా ప్రాబబ్లీ ఆ మైండ్‌సెట్ ఉండేదేమో. ఆహ్, ఇప్పుడు సెక్యూరిటీ గూడా ఇనీషియల్ ఫేజ్ నుంచి సెక్యూరిటీ ఆహ్, ఇంప్లిమెంట్ గూడా చేస్తున్నాం. ఐ మీన్, యా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇంకా కంపెనీ మెచ్యూరిటీ
డెవాప్స్ మెచ్యూరిటీ కూడా పెరిగింది కాబట్టి సో నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మేబీ ప్లాట్ఫామ్స్ క్యూబర్నెటీస్ వాడడం అన్నీ కొంచెం ఎక్కువ అయినాయి కదా డెవాప్స్ ఇంజనీర్స్ మీద రెస్పాన్సిబిలిటీస్. యా ఐ మీన్ ఆఫ్ కోర్స్ లైక్ ఇప్పుడు ఏ అండ్ చాట్ జీపీటీ కూడా యాడ్ అయింది కాబట్టి ఐ మీన్ నాకు తెలీదు అది అన్ని కంపెనీస్లోనా లేకపోతే సమ్ ఆఫ్ ద కంపెనీస్ మేకింగ్ దట్ చేంజ్ అయ్యాను బట్ లైక్ నో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా యాడ్ అవుతున్నాయి లైక్ ఓన్లీ ట్రెడిషనల్ డెవాప్స్ ఇంజనీర్ లాగా కాకుండా మేబీ కొంతమంది మైక్రో సర్వీసెస్ కూడా రాస్తున్నారు డెవాప్స్ ఇంజనీర్స్ ఈవెన్ జేడీస్లో కూడా డెవాప్స్ ఇంజనీర్ జేడీస్లో మైక్రో సర్వీసెస్ కూడా ఒక లైక్ రిక్వైర్మెంట్ లాగా ఉంది. యా Right. కంపెనీ మెచ్యూరిటీ కూడా లైక్ చాలా కంపెనీస్ క్లౌడ్కి మైగ్రేట్ అయ్యాయి. సో అప్పుడు మెయిన్గా క్లౌడ్ మైగ్రేషన్ రోల్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు క్లౌడ్లో ఎలా రన్ చేస్తున్నాము లైక్ ఎలా రన్ చేయాలి మేబీ అది కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనుకుంటా. యా థ్యాంక్స్ ఇంద్ర. ఇంకొకటి ఇప్పుడు నీ డే టు డే జాబ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు యూఎస్లో ఒక టాప్ ఫైనాన్స్ కంపెనీలో లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో జనరల్గా నువ్వు ఏం చేస్తావు? యా జికే సో మా కంపెనీలో కూడా నేను లైక్ 3 టీమ్స్ మారాను. సో నా కరెంట్ టీం గురించి చెప్తాను. కరెంట్ టీంలో సో బ్యాంకింగ్ అగైన్ బ్యాంకింగ్ క్లౌడ్ మైగ్రేషన్ కానీ ఇవన్నీ కొంచెం బిట్ స్లో ఉంటాయి కదా ఎందుకంటే దే వాంట్ టు లైక్ వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే అప్లికేషన్స్ కానీ ఆ వర్క్ లోడ్ అంతా క్లౌడ్కి మోదిస్తారు కదా. సో మాది మేము రీసెంట్గా లైక్ మా కంపెనీ ఇంకొక కంపెనీని అక్వైర్ చేసుకుంది. సో నా రోల్ ఏంటంటే ఆ అప్లికేషన్స్ అన్ని క్లౌడ్కి మైగ్రేట్ చేయడం. సో అది ఆన్ ప్రెమ్ వేరే కంపెనీ లైక్ ఆన్ ప్రెమ్ అప్లికేషన్స్ అన్ని లైక్ క్లౌడ్కి మైగ్రేట్ చేస్తున్నాం అనమాట. అంటే దాట్స్ ఓన్ బై లైక్ అవర్ కంపెనీ. సో ఈ క్లౌడ్ మైగ్రేషన్ జర్నీకి సో ఇనీషియల్గా లైక్ డెవ్ నుంచి ప్రాడ్ వరకు ఎలా మూవ్ చేయాలి అని ఫస్ట్ ఒక ఆర్కిటెక్చర్ లైక్ అలా డిజైన్ చేసి బ్యాంకింగ్లో ఏంటంటే ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్ అనేది వెరీ క్రూషియల్. సో ఇనీషియల్ టైం నుంచి ఆర్కిటెక్చర్ డిజైన్ టైం నుంచి మనము సెక్యూరిటీ ఇంబైబ్ చేస్తున్నామా లేదా అది హై లైక్ ఇంపార్టెన్స్. సో ఆ ఆర్కిటెక్చర్ అలా డిజైన్ చేసి అండ్ దెన్ వన్స్ ఆర్కిటెక్చర్ గెట్స్ ఏ లైక్ గో గ్రీన్ సిగ్నల్ అప్పుడు మేము లైక్ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ లైక్ టెర్ఫామ్తో దాన్ని క్లౌడ్లో స్పిన్ అప్ చేయడం, ఆ రిసోర్సెస్ని క్రియేట్ చేయడము. ఆ రిసోర్సెస్ని క్రియేట్ చేసిన తర్వాత లైక్ వాటికి అలర్టింగ్ లెట్స్ ఒక అప్లికేషన్ని మూవ్ చేసాము. సో వాటికి అలర్టింగ్ కాన్ఫిగర్ చేసి లెట్స్ ఏదైనా అప్లికేషన్ డౌన్ అయినా కానీ ఏదైనా మల్టిపుల్ ఎర్రర్స్ వస్తున్నా కానీ ఒక కరెక్ట్ టీమ్ మెంబర్కి లైక్ ఆ నోటిఫికేషన్ వెళ్ళడానికి కానీ ఒక ఈమెయిల్ వెళ్ళడానికి కానీ ఆ అలర్ట్స్ కాన్ఫిగర్ చేసి అండ్ మనలో లైక్ నేను వర్క్ చేసే టీంలో చాలా మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. సో ఆ మైక్రో సర్వీసెస్ని లైక్ కాల్ చేయడానికి లైక్ ఏపీఐ గేట్వే కాన్ఫిగరేషన్స్ కానీ దాంట్లో లైక్ ఈ ఓఆత్ కాన్ఫిగరేషన్స్ కానీ అవి ప్రాబ్లీ ఆన్ ఎ డైలీ బేసిస్ వాటి మీద వర్క్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ వన్ అదర్ థింగ్ ఈస్ సిఐసిడి యూజింగ్ లైక్ గిట్లాబ్ వాడతాం మేము. సో దాంట్లో ఆ సిఐ కాన్ఫిగరేషన్ రాయడం సో అవి కూడా పార్ట్ ఆఫ్ ఇట్. యా సో ఏ టూల్స్ అండ్ ప్రిడామినెంట్లీ ఏ క్లౌడ్ వాడతావు నీ డే టు డే జాబ్లో? సో నేను వర్క్ చేసేది మోస్ట్లీ ఏడబ్ల్యూఎస్ మీద. Like probably 90% of the time AWS cloud provider. A little bit of like GCP ఉంటుంది బట్ yeah most of the applications మేము AWS లో Okay. like చేస్తాం.
అండ్ ఇంతకుముందు చెప్పింది లైక్ ప్రాబ్లీ ఒక ఓవరాల్ లైక్ హై లెవెల్ హై లెవెల్ డే టు డే యాక్టివిటీస్ రైట్ మ్మ్. ఇంకా ప్రాబ్లీ లైక్ స్క్రిప్టింగ్ అండ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి మేబీ సో మనం ఏ టూల్స్ వాడతారు ఎక్కువ? టూల్స్ ఒకటి గిట్లాబ్ సిఐ ఫర్ సిఐ. గిట్హబ్ యా. యా సో సిఐసిడికి లైక్ సిఐకి గిట్లాబ్ వాడతాము అండ్ ప్రొవిజన్కి టెరఫామ్ వాడతాము యా. అండ్ ఈ సాస్ట్ అండ్ డాస్ట్ అంటారు కదా లైక్ అవును. స్టాటిక్ అనాలిసిస్ అండ్ డైనమిక్ స్టాటిక్ అనాలిసిస్. అనాలిసిస్ డైనమిక్ అనాలిసిస్ ఆ టూల్స్ వాడతాము సో మ్మ్. మావి అవి ఇంటర్నల్ టూల్స్ ఉన్నాయి కొన్ని లైక్ సోనార్ క్యూబ్ కూడా వాడతాము బట్ మోస్ట్లీ ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి అనమాట ఓకే. అండ్ ఆన్ ప్రెమ్ సర్వర్స్కి యాన్సిబుల్ వాడతాము అండ్ ఆల్సో విల్ యూస్ టెరఫామ్ ఫర్ ఆన్ ప్రేమ్ ఆన్ కూడా. ఓకే, ఓకే, ఓకే. ఆన్ ప్రెమ్ కూడా మ్మ్. ఏడబ్ల్యూఎస్కి ఇట్స్ లైక్ ఆల్ టెరఫామ్ సో కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నారా మీ కంపెనీలో? వాడుతున్నారా కంటైనర్స్ అసలు? ఓ ఏ అదొక మేజర్ సర్వీస్ నుంచి అది కూడా క్యూబర్నెటీస్ వాడతాం సార్? లైక్ ఏడబ్ల్యూఎస్ లో మేము ఈసీఎస్ వాడుతున్నాం ఇప్పుడు ఓకే, ఈసీఎస్. యా ఆన్ ప్రెమ్ లో క్యూబర్నెటీస్ క్లస్టర్ ఉందన్నమాట సో ఓకే, ఆన్ ప్రెమ్ క్యూబర్నెటీస్ క్లస్టర్ అండ్ ఏడబ్ల్యూఎస్ లైక్ ఈసీఎస్ లైక్ యూజింగ్ ఫార్గెట్ వాడతాం అనమాట గాట్ ఇట్. ఇప్పుడు సో ఇందిరా, నీ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో, సో జనరల్గా ఇప్పుడు చాలా మందికి, మన తెలుగు వాళ్ళకి భయం ఏంటంటే డెవాప్స్లోకి రావాలంటే కొంచెం కోడింగ్ చేయాలి, ఐ మీన్ అని ఒక భయం ఉంది కదా. సో నేను కోడింగ్ అని అనకుండా మేబీ సార్ట్ ఆఫ్ ఆటోమేషన్ అంటే మేబీ ఒక హెల్ప్ఫుల్ అవుతుందేమో. సో నీ డే టు డే జాబ్లో ఎక్కడ ఆటోమేషన్ ఎక్కువ వాడతావు? సో దట్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో నేను మేబీ డెవాప్స్ రోల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఆటోమేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఆర్ ఈ స్క్రిప్టింగ్ లైక్ మేబీ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ చేయగలను అని కొంచెం హెల్ప్ అవుతుంది. సో అది బ్రీఫ్గా చెప్పగలవా, నువ్వు ఏం చేస్తున్నావు ఆటోమేషన్లో? యా నీ క్వశ్చన్లోనే లైక్ నా ఆన్సర్ చెప్పేసా జీకే సో షెల్ స్క్రిప్టింగ్ అండ్ పైథాన్ ఆర్ లైక్ నో like very commonly used like the scripting language. So some of the use case ఏంటంటే obviously Linux DevOps engineer కి Linux is like మ్యాండేటరీ. యా. should be like a playground like అవును. should మనం చాలా లైక్ కంఫర్టబుల్గా ఉండాలి కదా లినక్స్ కరెక్ట్. తో యా. ప్రాబ్లీ నేను 6 years ఎక్స్పీరియన్స్లో నాకు విండోస్ ఎక్స్పర్టీస్ నాట్ దాట్ మచ్ సో నేను విండోస్ ప్రాబ్లీ ఒక 10% వర్క్ చేస్తుంటానేమో 90% లినక్స్ వర్క్ చేస్తాను సో అది ఎంఫసైజ్ దాని మీద కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి లినక్స్ దాంట్లో బ్యాష్ స్క్రిప్టింగ్ ఆటోమేషన్ చాలా ఆటోమేషన్ జాబ్స్ రన్ చేయాలి కొన్ని బ్యాడ్ జాబ్స్ రన్ చేయాల్సి వస్తుంది కదా సో లినక్స్ స్క్రిప్టింగ్ లైక్ బ్యాష్ స్క్రిప్టింగ్ అది షెల్ స్క్రిప్టింగ్. యా. కంఫర్టబుల్ యా సో దాట్ అండ్ ఇంకొకటి ఏంటంటే పైథాన్ కూడా మనం లినక్స్లో చేసే బ్యాడ్ జాబ్స్ కానీ లేకపోతే ఏదైతే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయో అవి కొన్ని పైథాన్తో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అవి ఈజీగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యూస్ కేస్ చెప్తాను నీకు యా. లెట్స్ ఒక అప్లికేషన్ ఉంది అప్లికేషన్లో యూజర్స్ ఎప్పుడు కమెంట్స్ పెడుతుంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ లాంటి ఈ కామర్స్ అప్లికేషన్ అనుకోండి ఒక ఐటమ్కి కింద అందరు కమెంట్స్ పెడుతున్నారు రైట్ కానీ ఆ కమెంట్స్ కనిపించచ్చా లేదా అంటే ఆర్ దే లైక్ ఈస్ దేర్ ఎనీ ప్రొఫానిటీ లైక్ ఏదన్నా యాడ్ చేయకూడదు యాడ్ చేశారా అలాంటి అది స్కాన్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేయడానికి ఏం చేస్తామంటే ఎవ్రీ 1 hourకి లైక్ అప్లికేషన్కి కాల్ చేసి ఏ అయితే కమెంట్స్ ఆ కమెంట్స్ చూసి ఆ కమెంట్స్ని స్కాన్ చేసి మేము వ్యాలిడేట్ చేస్తాం అనమాట లైక్ స్కాన్ చేసిన కమెంట్స్ ఉండొచ్చా లేదా అని సో అలాంటి యూస్ కేసెస్కి ఏంటంటే
షెల్ స్క్రిప్టింగ్ కూడా రాయొచ్చు. బట్ హెచ్టిపి లైక్ ఏపీఐ కాల్స్ రాయడం కానీ మ్మ్. అవన్నీ పైథాన్తో ఈజీగా అయిపోతాయి, రైట్? కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి కదా, లైక్ మ్మ్. అలాంటి యూస్ కేస్కి పైథాన్ వాడచ్చు, ఆర్ ఈవెన్ నోట్ జేసి వాడచ్చు. సో డెవాప్స్ ఇంజనీర్స్ ఇప్పుడు ఏంటంటే నాట్ జస్ట్ లైక్ లైక్ ఏమంటారు, ఇప్పుడు లేయర్ 4 టు లేయర్ 7 మాట్లాడుకుంటే మనం, ఆర్ లేయర్ 1 టు లేయర్ 7 మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ మన మైండ్ సెట్ ఏంటంటే, మన ఇనీషియల్గా డెవాప్స్ ఇంజనీర్స్ ఏంటంటే నెట్వర్క్ ఇంజనీర్సే లైక్ మోస్ట్లీ డెవాప్స్ ఇంజనీర్ లా కన్వర్ట్ అయ్యారు కదా, లైక్ 2015 ఆ టైంలో. అది ఆర్ నా మేబీ ఆప్స్ ఇంజనీర్స్ లైక్ ఆర్ కంప్లీట్లీ. ఆప్షన్. యా. యా. సో అప్పుడేంటి, ఎక్కువ అప్లికేషన్ లేయర్ వరకు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కాదు. అవును. ఓన్లీ లైక్ ఆ ప్లాట్ఫామ్ సెట్ చేయడం కానీ, ఆర్ సర్వర్స్ మీద ఎక్కువ యా సర్వర్స్ మెయింటైన్ చేయడం కానీ. డేటాబేసెస్ అని. అవును. యా. యా. ఇప్పుడు నాకు తెలిసి, ఐ మీన్ ఈవెన్ like you should also work on the application, like you should know how to build small APIs, or at least APIs call చేసి మ్మ్. వాటిని ఎలా పార్స్ చేయాలి. మ్మ్. Yeah. ఆ జేసన్ పార్సింగ్ కానీ పైథాన్లో ఇవన్నీ కదా. యా. సో మ్మ్. అప్లికేషన్, ఐ మీన్ కంప్లీట్ బిజినెస్ లాజిక్ రాయాల్సిన, నాకు తెలిసి అవసరం ఉండదు డెవాప్స్ ఇంజనీర్కి. మ్మ్. కాకపోతే ఇవన్నీ లైక్ ప్రాబ్లీ ఒక స్విస్ నైఫ్ లాగా అన్ని ఎక్స్పర్టైజ్ ఉంటే బెటర్. మ్మ్. అది అది మన ఇంపార్టెన్స్ చాలా లైక్ కంపెనీలో మన ఇంపార్టెన్స్ చాలా గ్రో చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సే నాకు ఏపీఐ కాల్ చేసి ఆ పార్ చేయడం రాకపోతే నేను ఒక డెవలపర్ని అప్రోచ్ అవ్వాలి. లైక్ దాని బదులు ఇప్పుడు మనం చేయొచ్చు. అండ్ ఇప్పుడు చాట్ జీపీటీ కూడా ఉంది. చాట్ జీపీటీని అడిగితే అదే కంప్లీట్గా లైక్ కోడ్ ఐపీఐ కాల్స్. ఇచ్చేస్తుంది. యా. సో మనకు ప్రాబ్లీ లైక్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోద్ది. కొంచెం ఇప్పుడు లాజికల్ థింకింగ్ ఉంటే ప్రిటీ మచ్ కోడ్ కూడా నెట్లో దొరికేస్తుంది. యా, ఇప్పుడు చాట్ అప్రోచ్ జీపీటీలో ఉండాలి కదా. యా. ఆల్మోస్ట్ లైక్ మంచి లైక్ కోడ్ ఎలా రాయాలి ఏంటి తెలిసిపోద్ది, మనకు బేసిక్స్ అండర్స్టాండింగ్ ఉంటాయి. యా. సో ఇప్పుడు నువ్వు ఐ మీన్ వెరైజన్ ఇండియాలో చేసావు. నాకు తెలిసి నీకు కంఫర్టబుల్ ప్యాకేజీ ఉండింది. సో యా. నీకు యూఎస్ వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఐ మీన్ ఆర్ ఆ జర్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యూఎస్కి వెళ్ళినప్పుడు మేబీ H1 మీద వెళ్తారు కదా. నీ ఎక్స్పీరియన్స్కి ఆల్రెడీ H1 కూడా ట్రై చేసి ఉండొచ్చు. నువ్వు ఎంఎస్ని ఎందుకు ఎంచుకున్నావు అండ్ దాని రీజన్స్ అండ్ అది ఎలా జరిగింది అసలు యూఎస్ జర్నీ? జిగిన శాలరీ కంఫర్టబుల్ ఏం లేకుండా జిగ ఇప్పుడు. సో ఐ మీన్ వన్ థింగ్ ఏంటంటే, నా కొలీగ్స్ అందరూ లైక్ యూఎస్కి వెళ్ళిపోతున్నారు కదా. ఈ సేయింగ్ ఉంటుంది కదా, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫ్లాక్ లైక్ ఫ్లై టుగెదర్ సంథింగ్. యా. సో అట్లాగే అందరూ వెళ్ళిపోతున్నారు. సో నాకేంటి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది కదా. సో యా. ఆ ఫీలింగ్ ఉండే. అండ్ ఆబ్వియస్లీ మన తెలుగు వాళ్ళకి ఉండేదే ఫస్ట్ ఫీలింగ్ అది, యుఎస్. మేబీ యా. సో అది లైక్ ఫ్రెండ్స్ లాగా, లైక్ ప్రాబ్లీ నేను బిగ్గర్ కంపెనీస్ లో వర్క్ చేయాలి, అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రాబ్లీ నా పర్సనల్ థింగ్, నేను ఎప్పుడు మంచి యూనివర్సిటీలో చదవాలి, ఆర్ లైక్ బీటెక్లో మంచి యూనివర్సిటీలో చదవాలి అనే ఒక ఫీలింగ్ ఉండేది అనమాట, ప్రాబ్లీ ఐఐటీస్లో అట్లా. సో అది వర్కౌట్ అవ్వలేదు. సో అప్పుడే అనుకున్నాను ప్రాబ్లీ మాస్టర్స్ కూడా చేయాలి అని. సో అదొక రీజన్. ఓకే. అండ్ H1 కోసం, H1 త్రూ వెళ్దామని ట్రై చేశాను ఫస్ట్. యా. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. లాటరీ సిస్టమ్ ఇదంతా కాబట్టి. యప్. యా. అండ్ మన కంపెనీలో లైక్ ఆల్రెడీ చాలా సీనియర్స్ ఉంటారు కదా. అవును. మీకు వచ్చింది ఆపర్చునిటీ, మీకు లైక్ ప్రీతం వాళ్ళకి వచ్చింది. బట్ అప్పుడు నేను ఇంకా జూనియర్ క్యాండిడేట్ కదా. సో రైట్. నా నా అమెరికన్ డ్రీమ్ కోసం ఎంఎస్ ఇంకా చేశారు. ఎంఎస్ గేట్వే. సో ఎంఎస్ యా. చేశాను. సో ఎంఎస్ ఏమో డేటా సైన్స్లో చేసావు కదా. యా. అండ్ మళ్ళీ డేటా సైన్స్ కూడా యాక్చువల్గా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కదా యూఎస్లో. ఐ మీన్ అది కూడా పే గ్రేడ్ బాగుంటుంది.
యాహ్! కానీ డెవాప్స్‌లోకి ఎందుకొచ్చావు? డేటా సైన్స్ చేసి ఎంఎస్. కానీ ప్రాబబ్లీ ఏమైనా హెల్ప్ అయిందా? ఎంఎస్‌కి ఇంకా నీ డెవాప్స్‌కి ఇప్పుడు చేసే వర్క్‌కి? ఆర్ జస్ట్ అది ఒక గేట్‌వే అంతేనా? ఐ మీన్ ఇనీషియల్ అయితే ఒక గేట్‌వే లాగానే కన్సిడర్ చేసొచ్చాను నీకు హ్మ్. హానెస్ట్. కాకపోతే తర్వాత డేటా సైన్స్‌లో గూడా నేను నా ఇంటర్న్‌షిప్ డేటా సైన్స్‌లోనే చేశాను. హుహుహు. డేటా సైన్స్‌లో గూడా జాబ్స్ ట్రై చేశా. కాకపోతే కోవిడ్ టైమ్‌లో ఆపర్చునిటీస్ చాలా తక్కువుండే. హ్మ్. నాకు తెలిసి ఆహ్, డేటా సైన్స్ ఆల్వేస్ ఇస్ ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇట్స్ ఎ క్రీమ్ లగ్జరీ ఐటెమ్. లగ్జరీ రైట్? యాహ్! ఆహ్, సో, డెవాప్స్‌లో జాబ్స్ ఎక్కువుండే అప్పుడు. ఎగ్జాక్ట్ కోవిడ్ టైమ్‌లోనే నేను పాస్ ఔట్ అయ్యాను. అవును. మాస్టర్స్ అయిన తర్వాత ఇంకా డెవాప్స్ ఆపర్చునిటీస్ కాల్స్ ఎక్కువొస్తున్నాయి. ఇంకా దానికెళ్ళిపోయాను. అండ్ హుహుహు. ఆబ్వియస్‌లీ నాకు తెలిసి ఇంకొకటేంటంటే నేను డెవాప్స్‌లోనే ఎక్కువ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఆల్రెడీ నా వర్క్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ చేశావు కూడా. కాబట్టి. యెప్. అండ్ యాహ్! ప్రాబబ్లీ నా హెడ్ వాస్ ఆల్వేస్ గోయింగ్ టు డేటా సైన్స్. బట్ మై హార్ట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఏమంటారు డెవాప్స్. సో, ఇప్పుడు జనరల్‌గా ఐ మీన్ ఇప్పుడు మార్కెట్ బాలేదు కానీ ఆహ్, యూఎస్ ఒకవేళ ఎవరైనా ఎళ్దాం అనుకున్నారనుకో ఓకే. విత్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ వాటెవర్. సో, వాళ్ళకి నీ సజెషన్ ఏమిస్తావు? ఇంకొకటి మార్కెట్ ఎలా ఉంది? డెవాప్స్‌కి ఇంకా క్లౌడ్‌కి యూఎస్‌లో? ఇప్పుడు ఐ మీన్ కరెంట్ సిట్యుయేషన్‌లో అయితే మార్కెట్ అంత కొంచెం డౌన్ లైక్ ఉంది. యాహ్! ఇట్స్ నాట్ గ్రేట్ జికే. అవును. అంటే స్టూడెంట్స్ లైక్ ఎఫ్1 వీసా మీద వచ్చిన వాళ్ళు హుహు. ఈవెన్ లాస్ట్ ఇయర్ పాస్ ఔట్ అయిన స్టూడెంట్స్ కూడా నా నాకు తెలిసిన వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ 60-70% స్టూడెంట్స్ ఇంకా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ జాబ్. ఓహ్! ఆల్మోస్ట్ 8 మంత్స్, 9 మంత్స్ అయింది. హుహుహు. సో, ఆహ్, ఇప్పుడు జాబ్ మార్కెట్ అంత బాలేదు. ఆహ్, హె ను అట్ లైక్ నువ్వు ఈ కరెంట్ సిట్యుయేషన్‌లో నన్నడిగితే నేను హెచ్1 మీద రావడం బెటర్ అని జెప్తాను. ఓకే. బట్ నా టైమ్‌లో నేనేం అనేవాడిని లైక్ మా కమ్యూనిటీలో హెచ్1 త్రూ వచ్చిన వాళ్ళుంటారు గదా! యాహ్! వాళ్ళు కంప్లెయింట్ చేస్తుండేవాళ్ళనమాట. హ్మ్. మీకు ఎఫ్1 మాస్టర్స్ వాళ్ళకి ప్యాకేజ్ ఎక్కువుంటది. మీరు మాస్టర్స్ చేసిండండి మీకు ప్యాకేజ్ ఎక్కువిస్తారు అనంటే, నేను చెప్పేవాడిని. మీరు రెడ్ కార్పెట్ మీద వచ్చారు హెచ్1 డైరెక్ట్‌గా. మేమిక్కడికొచ్చి స్ట్రగుల్ అయ్యి అవును. ఆహ్, ఆహ్, ఆ రెస్టారెంట్‌లో, ఈ రెస్టారెంట్‌లో వర్క్ జేసి వచ్చాము. సో, మాకు పే చేయడం ఇట్స్ నాట్ జస్టిఫైబుల్. రాంగ్. యాహ్! యాహ్! కానీ మేబీ నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నువ్వు చెప్పేది కరెక్టో రాంగో బికాజ్ నువ్వు ఎంఎస్ చేసావు కాబట్టి, నీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చాలా హెల్ప్ అయింది. ఎంఎస్ అయిన వెంటనే జాబ్ రావటానికి. కదా! ఒకవేళ యాహ్! ఫ్రెషర్ బీటెక్ అయిన వెంటనే ఎంఎస్ చేస్తే, ఆ స్ట్రగుల్ కూడా ఉంటుంది గదా! వెంటనే బికాజ్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోవాలి. జాబ్ ట్రై చేయాలంటే చాలా కష్టం. సో, ఒకవేళ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇక్కడ. అప్పుడు హెచ్1 అయినా సరే, మేబీ స్టూడెంట్ అయినా సరే ప్యాకేజ్‌లో అంత డిఫరెన్స్ రాదు. బికాజ్ వాళ్ళేమి మాస్టర్స్ ఏం చూడరు కదా! నీ ఎక్స్‌పీరియన్సే చూస్తారు అల్టిమేట్‌లీ నీ రెజ్యూమేలో. కొంచెం డిఫరెన్స్ ఉంటది జిగి. కొంచెం ఉంటదా? మాస్టర్స్‌కి కొంచెం పే ఓకే. ఎక్కువుంటది. యాహ్! ఆహాహా! సో, ఏవో నువ్వేం సజెస్ట్ చేస్తావు కొన్ని ఇప్పుడు? కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్స్ హెచ్ఆర్ ఉండాలా? రూల్స్ ఉంటాయి. సారీ. ఐ ఆహ్, మీన్ యాహ్! జిగి సారీ. ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెటర్. హ్మ్. ఆహ్, ఈ జాబ్ మార్కెట్‌కైతే నేను 100% చెప్తాను. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెటర్ అని ఈ జాబ్ మార్కెట్‌కి. హ్మ్. బట్ ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్‌పీరియన్స్ లేకున్నా ఒకవేళ లైక్ నో హ్మ్. మీరు ఇంటర్న్‌షిప్ తెచ్చుకోగలిగితే హ్మ్. రైట్. యాహ్! మాస్టర్స్ టైమ్‌లో ఇంటర్న్‌షిప్‌లో గాని వస్తే అమెజాన్ గాని లేకపోతే అలాంటి కంపెనీస్‌లో గాని ఇంటర్న్‌షిప్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఆ ఇంటర్న్‌షిప్పే ఫుల్ టైమ్ లాగా కన్వర్ట్ అయిపోద్ది. కరెక్టే. అప్పుడు లైక్ మా వెంటనే నీకు సాలరీ కూడా ఎక్కువొస్తుంది. 3 ఇయర్స్ ఆఫ్ ఐ మీన్ వాటెవర్ ఎక్స్‌పీరియన్స్ యూ హాడ్ ఇన్ ఇండియా దానికన్నా యూఎస్‌లో ఎక్కువ సంపాదిస్తావు బేసికల్లీ. అండ్ దెన్ ఎక్స్‌పోజర్ ఎక్కువుంటుంది కదా! యాహ్! ఎక్స్‌పోజర్ ఎక్కువుంటది. 3 ఇయర్స్ ఇండియాలో వర్క్ చేసిన ప్యాకేజ్‌కి ఇక్కడికి కరెక్ట్. చాలా డిఫరెన్స్ ఉంటది. 3 ఇయర్స్ కరెక్ట్. సేవింగ్స్ కరెక్ట్. ఉంటాయి. కరెక్ట్. కరెక్ట్. అన్ని కరెక్ట్. అన్ని మానిటరీ వైస్‌లో కంపేర్ చేసుకుంటే కష్టం. బట్ యాహ్! ఈ జాబ్ మార్కెట్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెటర్. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ లేకుండా వస్తే ఇంటర్న్‌షిప్‌కి స్ట్రాంగ్ ప్లాన్ చేసుకొని వస్తే బెటర్ ఇక. ఓకే. ఇంకొకటి ఆహ్, ఇప్పుడు చాలామందికి ఎస్పెషల్లీ ఈ ఛానెల్‌లో మనం తెలుగు వాళ్ళతోని ఇంటరాక్ట్ చేసినప్పుడు వద్దాం అనుకుంటున్నారు. డెవాప్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా! సో, వాళ్ళకి నీ సజెషన్ ఏంటి?
ఫ్రెషర్స్ కానీ బోత్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కానీ? వాళ్ళకి నా మెయిన్ సజెషన్ ఏంటంటే క్లౌడ్ అడ్వకేట్ ఛానల్ మిస్ అవ్వకుండా ఎవ్రీ వీడియో చూడండి. లైక్ బికాస్ ఐ మీన్ ఆబ్వియస్లీ యు ఆర్ లైక్ నో వెటరన్ ఇన్ డెవాప్స్, రైట్? మొత్తం పండిపోయింది పైన. బట్ యా, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి ఏం చెప్తానంటే, ఇప్పుడు అగైన్ నేను మళ్ళీ ఏఐ గురించి చెప్తాను నీకు. ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి యా మనం ఓన్గా లైక్ ఇంతకుముందు ఆ, నేను డెవాప్స్ స్టార్ట్ చేసినప్పుడు, లైక్ Yeah. నీ టీంలో ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే చాలా మందిని అడగాలి, ఆర్ గూగుల్ లైక్ నో సర్చ్ చేసి చెక్ చేసేవాడిని. బట్ ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే లైక్ నో మనకు ఇనిషియల్ సెటప్ కానీ అవన్నీ ఈజీగా దొరికేస్తాయి. సో డైరెక్ట్గా లైక్ నో ఒక ప్రాజెక్ట్ మీరే బిల్డ్ చేయండి. ఇప్పుడు అది అంత టఫ్ కాదు. యా ఆ, ఇప్పుడు మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ అండ్ లైక్ యూడెమీ కోర్సెస్ ఉన్నాయి. అవును, కోర్సెస్. చీప్లీ అవైలబుల్ కోర్సెస్ లైక్ 500 రూపీస్కి 1000 రూపీస్కి. యా 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 సో ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా లైక్ మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి. ఈవెన్ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా తీసుకొని, ఏడబ్ల్యూఎస్ కానీ జీసీపీ కానీ, అవి అవును. ఎట్లాగో ఒక $100 కానీ సమ్ ఫ్రీ టైర్ లిమిట్ ఉంటుంది కదా. సో ఆ అవును. ఫ్రీ టైర్ లిమిట్ లో మీరు కావాల్సిన లైక్ ఆ శాండ్ బాక్స్ ఎన్వైరన్మెంట్ లా క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ అదర్ థింగ్, సర్టిఫికేషన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ క్యూబర్నెటీస్ సర్టిఫికేట్ కానీ, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ. సో నీ పరంగా టాప్ సర్టిఫికేషన్స్ ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి ఇప్పుడు 2024లో? మేబీ పిక్ 3. అన్నీ చేయడం అంటే పాపం వాళ్ళు మనీ పెట్టాలి కదా. సో మేబీ టాప్ 3 ఆర్ 2, వాట్ ఎవర్ యూ వాంట్. జీకే టాప్ 3 క్యూబర్నెటీస్ చెప్తాను. సీకేఏ. బట్ యా సికే కానీ సికేడి కానీ, కాకపోతే అది ప్రాబ్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుండొచ్చు. లైక్ ఫ్రెషర్స్కి సికేడి రాయడం ఎంత ఈజీయో తెలీదు, ఎందుకంటే దానికి చాలా హ్యాండ్స్ ఆన్ లైక్ ప్రాక్టీస్ కావాలి కదా. రైట్. సో మేబీ అది కొంచెం ఛాలెంజింగ్ ఉండొచ్చు, బట్ ఆ ఛాలెంజ్ తీసుకొని చేసిన సికేడి లైక్ వెరీ గుడ్ 100%. జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఆబ్వియస్లీ లైక్ వన్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ Yeah. సర్టిఫికేషన్ కానీ. సో అక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ పిక్ చేసుకోవాలని ఫస్ట్ టైం. AWS, GCP, Azure? అంటే AWS లో జాబ్ మార్కెట్ కానీ జాబ్స్ కానీ ఎక్కువ ఉన్నాయి కదా. అవును. ఆబ్వియస్లీ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై కూడా ఎక్కువే ఉంది అవును. AWS లో. అవును. కానీ స్టిల్ జాబ్స్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి నా సజెషన్ అయితే AWS కే చేయమని చెప్తాను. బట్ అగైన్ Okay. యా కొంచెం పర్టికులర్ రీసెర్చ్ చేసి మీ ఓన్. మార్కెట్ యా ఎగ్జాక్ట్లీ. పర్టికులర్ టైంలో మార్కెట్ కూడా చేంజ్ అవుతుంటది కదా. ఆ Right. రీసెర్చ్ కూడా చేస్తే ఇంకా బెటర్. యా సో ఒకటి CKD, ఒకటి AWS, ఒక క్లౌడ్ సర్టిఫికేషన్. సో ఈ రెండు మేబీ క్లౌడ్లో AWS అయితే సిసాప్స్ కదా, మనం ఫస్ట్లో చేసాం, మనం 2015 ఆ టైంలో చేసాం ఫస్ట్ సిసాప్స్. 2015 అది నాకు అది చాలా హెల్ప్ అయింది. నేను అంటే నా ఇంటర్వ్యూ అవన్నీ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్వ్యూ అయినాయి. నాకు చేసిన ఇంటర్వ్యూ, నేను జాయిన్ అయ్యింది కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా జాయిన్ అయ్యా. యా కాకపోతే కోడింగ్ చాలా కష్టంగా అనిపించింది. అవును. అది ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో నేను కొంచెం డెవాప్స్ కొంచెం అప్లికేషన్ డెవలప్మెంట్ అలా చేస్తూ ఉన్నాను. కాకపోతే ఈ సర్టిఫికేషన్ చేసినందుకు హీజ్ ఎ డెవాప్స్ గా అని చెప్పి నాకు కంప్లీట్ గా లైక్ అవును. డెవాప్స్ లో ఎక్స్పర్టీస్ అవ్వడానికి హెల్ప్ అయింది. అవును. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సజెషన్ ఎలా ఇద్దాం అనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ QA బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ మంది ఉన్నారు, మాన్యువల్ QAలో, కానీ అక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు, లేకపోతే వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో, నెట్వర్క్ ఇంజనీర్స్లో. సో వాళ్ళు ఒకవేళ క్లౌడ్ ఆర్ డెవాప్స్లోకి వద్దాం అనుకుంటే నీ సజెషన్ ఏంటి వాళ్ళకి? సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకు అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైక్ SDLC కానీ 100%. అదర్ ఆస్పెక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటాయి. సో అవును. ఆ
కమ్యూనికేషన్ గానీ లైక్ ఈ సిఏసిడి బిల్డ్ చేసే లైక్ విత్ డెవాప్స్ ఇంజనీర్ గానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి అంటే దే కెన్ హ్యావ్ ద కామన్ లైక్ లాంగ్వేజ్. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ దే హ్యావ్ వర్క్డ్ ఆన్ అదర్ థింగ్స్ ఇన్ ఎస్డిఎల్సి, రైట్? సో ఐ వుడ్ సే వాలంటీర్గా వర్క్ లైక్ తీసుకోవడమే బెస్ట్ థింగ్ అనుకుంటాను. లైక్ డెవాప్స్కి స్విచ్ అవ్వాలి అనుకుంటే మీ డోంట్ వెయిట్ ఫర్ లైక్ వేరే వాళ్ళు ఎవరో మీకు టాస్క్ అసైన్ చేయాలి అని చూడకుండా మీరే వాలంటీర్గా ఇఫ్ యూ కెన్ పికప్ సమ్ టాస్క్, రైట్? సినారియోస్ కానీ యూస్ కేసెస్ ఇవన్నీ నెట్లో దొరికే ఏదైనా జికే. సో అంటే ఓన్గా చేసుకున్నా ఓకే, ఆర్ ఈవెన్ కంపెనీలో కూడా మీరు వాలంటీర్గా కాంట్రిబ్యూట్ చేయగలిగితే నాకు తెలిసి నా కేసులో కానీ నేను చూసిన చాలా మంది కొలీగ్స్ కూడా అలాగే మూవ్ అయ్యారు. ఓకే. సో ఎవరో టాస్క్ అసైన్ చేయాలి అని చూడకుండా డైరెక్ట్ మనమే వాలంటీర్గా చేస్తే బెటర్. Yeah. అండ్ ఇంకొకటి సర్టిఫికేషన్స్ చేసి మన మోటివ్ చూపించుకోవడానికి అదొక ఆప్షన్ కదా. సర్టిఫికేషన్ చేసి దాన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సే నెట్వర్క్ ఇంజనీర్ అయితే వాళ్ళకి లైక్ కేసీఎన్ఏ ఉంది, కుబర్నెటీస్ ఐ థింక్ సర్టిఫైడ్ నెట్వర్క్ నెట్వర్క్ ఉందనుకుంటాను. ఈవెన్ ఇప్పుడు AWS లో కూడా అది కట్ చేసి ఇది చెప్తుంది. ఈవెన్ నెట్వర్క్ ఇంజనీర్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ సే నెట్వర్క్ ఇంజనీర్స్ కి AWS లో నెట్వర్క్ ఇంజనీర్ సర్టిఫికేషన్ ఉంది కదా. సో అలాంటివి చేస్తే కొంచెం లైక్ అట్లీస్ట్ వాళ్ళ ఫీల్డ్ లో అప్గ్రేడ్ అయినట్టు ఉంటుంది క్లౌడ్ లో. వాళ్ళ ఫీల్డ్ లో అప్గ్రేడ్ అయిన ఉంటుంది. మళ్ళీ లైక్ ఇలా షోకేస్ కూడా చేయొచ్చు. కరెక్ట్. నేను సర్టిఫికేషన్ చేశాను అండి. చాలా థ్యాంక్స్ ఇందిరా, నీ టైం తీసుకుని మన వాళ్ళకి సజెషన్స్ ఇచ్చినందుకు. ఐ మీన్ హోప్ఫుల్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తెలుగు వాళ్ళకి. ఎందుకంటే చాలా తక్కువ పాడ్కాస్ట్ ఉన్నాయి తెలుగులో, ఎస్పెషలీ ఎక్స్పీరియన్స్ పీపుల్ దగ్గర నుంచి. లైక్ బోత్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ కానీ యూఎస్లో ఎక్స్పీరియన్స్ కానీ. మేబీ మీ ఎవరికన్నా ఇందిరాతో డైరెక్ట్గా మాట్లాడాలన్నా ఇందిరా లింక్డ్ఇన్ URL ఇస్తాను కింద. ఒకవేళ మీరు MS చేద్దాం అనుకున్న అప్రోచ్ అవ్వండి, అండ్ టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతాడు. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా ఈ పాడ్కాస్ట్లో మీకు మేము కవర్ చేయకపోయిన US గురించి కానీ అన్నిటి గురించి కింద కమెంట్ చేయండి. మేబీ ఇంకో పాడ్కాస్ట్ నేను ఇందిరాతో క్రియేట్ చేస్తాను. ఇది హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మన వాళ్ళందరికీ. థ్యాంక్స్ ఇందిరా, థ్యాంక్ యూ అగైన్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ జికే. ఇది అట్లీస్ట్ కొంతమందికి హెల్ప్ అయినా లైక్ ఐ ఫీల్ వెరీ లైక్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇందిరా. హలో అండి, నా పేరు జీకే. ఇవాళ మన పాడ్కాస్ట్లో ఇందరెడ్డి ఉన్నాడు. ఇందరెడ్డి మహబూబ్ నగర్ నుంచి జన్మించాడా ఏమనాలి? మహబూబ్ నగర్ ఏమంటారు మహబూబ్ నగర్ వాసి.